అప్పుడు హిట్ అవుతుంది బ్రదర్. ఎందుకంటే శంకర్ గారికి చాలా 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 అవసరం ఇది హిట్. ప్రజెంట్ ఆయన సినిమాలు చాలా ఫ్లాప్లో ఉన్నాయి, చాలా మంది అని అంటున్నారు. ఫ్లాప్లో లేవు, ఆయన సినిమా ఒకటే ఫ్లాప్, భారతి 2 ఒకటే. ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమాని టచ్ చేశారు వాళ్ళు. బేసిక్గా సినిమాని టచ్ చేయకూడదు, భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు. అది టచ్ చేసి పార్ట్ 2 తీయడం వల్ల అది ఫ్లాప్ అయ్యింది. సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దాంట్లో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి. ఒకే ఒక్కడు, ఒక జెంట్ల్మ్యాన్, అపరిచితుడు, నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆ భారతీయుడు. ఈ 4 సినిమాలు ఏ రేంజ్లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపు అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 2 దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. ఉండవు, ఒకవేళ లేదు ఏమీ లేదు, ఎందుకంటే రిస్క్ తీసుకోరు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి. పుష్ప 2 వల్ల పుష్ప 2కి ఎఫెక్ట్ కాదు, కానీ దాని తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఇది ఇంపాక్ట్ పడుతుంది. దానికంటే రేపొద్దున అలాంటి ఈవెంట్ జరుపుకోవాలన్నా, బెనిఫిట్ షోలు వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటుంది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు. నీకేమైనా షుగర్ ఉందా? మరి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది వినేసి అలా అడగాలి. టాపిక్ ఏం కాదు, ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ కోసమే కదా. బెనిఫిట్స్ వేస్తావా గేమ్ చేంజర్కి చెప్పు, నువ్వు వేస్తావా? మరి అదే కదా బ్రదర్, ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అదే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్, నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు, అక్కడ కేక్ కట్ చేసింది కదా అని. ఇప్పుడు చెప్పు, అడుగు. నేనేం అడగను స్వామి, నాకెందుకు ఆ రిస్కులు, నేను మంచిగానే చూసుకుంటాను. రామ్ చరణ్ ఫస్ట్ టైం తండ్రి కొడుకుల పాత్రలో 2 వేరియేషన్ లో చేస్తున్నాడు. అవును, మనం టీజర్ నేను ట్రైలర్ అంటాను, కొంతమంది టీజర్ అంటారు. నిజంగా టీజర్ అంటే 30 సెకండ్స్ ఉండాలి. బేసిక్ గా దాన్ని ఎంత డ్రాగ్ చేశారు అంటే బేసిక్ గా అది టీజర్ కాదు, ట్రైలర్ అనే నేను అనుకుంటా. ట్రైలర్ లోనే చూపించారు, లుక్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు, డిఫరెంట్ మూవీ అవ్వచ్చు. బెస్ట్ మూవీ అని చెప్పలేను కానీ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి, రంగస్థలం ఉంది, మగధీర ఉంది. సో ఇది ఒక డిఫరెంట్, ఆ కోవకు చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది.